ఎట్లా అనిపించింది పోలింగ్? మీ చుట్టుపక్కల అంతా బాగానే వేసారా? బాగానే జరిగిందా? కాంగ్రెస్ ఏదైనా కానీ జరిగిందా పోలింగ్ అనేది బాగానే? నవీన్ అన్న కొంచెం నవీన్ ఈసారి నాకు గెలిపించని నేను చూస్తాను, కానీ ఈ దప్పని ఓడిపోతే నేను మన తల ఎత్తుకొని తిరగలేను. ఈ దప్ప 3 దప్పలు ఈసారి 3వ దప్ప అయింది. కానీ రాజకీయ నాయకులు ఏం చెప్పాలా, వాడి మీద వీడి మీద వాడు కాదు, మనం జదలకి ఏది ఒక్కరు చేయాలో అది చెయ్యాలా, అనగా చేయకూడదు. కానీ అంటే డబ్బు ఇచ్చినారు అంటారు, డబ్బు ఇచ్చిన వాళ్ళు కొందరు ఇచ్చిన వాళ్ళు కొందరు ఇవ్వకపోయినా అంటారు. ఇప్పుడు మన ఈలో ఉన్నారు చూడ, మన కలుపు వాళ్ళు ఏమంటారు వాళ్ళకి డబ్బుకి ఓటుకు వంగిపోతుంటాను కాదు. మీరు ఇవ్వలేదా? రాజకీయ మీరు ఇవ్వలేదా? మొన్న ఇచ్చిండ్రు. డబ్బులు ఇచ్చారు బాగా మీకు? ఇచ్చిండ్రు. ఎంతకి ఇచ్చారు? ఓటుకి ఎంత ఇచ్చారు? ఓటుకి ఎంత ఇచ్చినారు? 2,500 ఇచ్చినారు. 2,500 ఇచ్చారు. బాగానే ఇచ్చినట్టు ఎవరికి అందకుండా లేదు కదా? లేదు, ఇచ్చినారు. ఇచ్చిందంటే ఏమంటారు చెప్పాలి. ఓట్లు అందరూ వేసారు మరి, తీసుకుని వేసారంట. నేను కాంగ్రెస్కి వేసాను. పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు వేయలేదు మరి? వేయలేదండి అంటే మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళు వేయరు. ఏంటంత మేము ఆయనకి ఏమి వేస్తాము మేము ఆ రకం ఉండకూడదు. రాజకీయం ఓటు వేయడం, లేకపోతే డబ్బులు తీసుకోకపోతే ఓటు వేయకపోవడం అంటారు. అదే శాస్త్రం. టీఆర్ఎస్ 1000 రూపాయలు ఇచ్చినారు, మిగతా డబ్బు వాళ్ళు నొక్కేసారు. అవును, మేము తీసుకున్నాం. టీఆర్ఎస్ నాకు ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇచ్చిండ్రు. ఏం ఇవ్వలేదు అంటే మాకు ఇవ్వలేదు, ఎవరు ఇచ్చినారు అని అంటారు. మాకు అవులు ఇచ్చినారు అంటారు, మాకు అవులు ఇచ్చినారు రమ్మని అంటారు. అదండి, జూబ్లీ హిల్స్ పోలింగ్ అయిపోయింది. ఓకే, అయితే కొన్ని న్యూస్ ఛానల్లో 47% మాత్రమే పోలింగ్ అయ్యింది అని న్యూస్ వస్తుంది సార్. దాని గురించి మీరు ఏం చెబుతారు సార్? ఏంది అభిప్రాయం? యాక్చువల్గా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలని 47% వరకే ఎందుకు ఎలక్షన్స్ అయినాయి అనేది నేను చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని ఇక్కడ పోటీతత్వం ఉన్న 2 రాజకీయ పార్టీలు, ఒకటి టీఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బీభత్సవంగా నీనా నువ్వా అనే ఒక పోరాటంతో కొంతమంది ప్రజలకు వీళ్ళకేయాలా వాళ్ళకే వేద్దా, వీళ్ళకి వేస్తే నాకు వీళ్ళు ప్రగతిరా అనే కూడా ఆ మనస్థితికి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండి అరే వీళ్ళకి వేయడం కంటే మానుకోవడం అనే ఒక బాధ్యత కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీవు ఆ ఓటు నేను బీఆర్ఎస్కి అయితే బాగుంటుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే బాగుంటుందా, ఇద్దరు పొత్తులు ఎవరికి వేయకుంటేనే బాగుంటుంది అన్న ఫీలింగ్తో కూడా కొంచెం ఓటింగ్ తగ్గే అవకాశం మాత్రం ఇది 99% ఎడ్యుకేషన్ పర్సన్స్ వేయలేదని చెప్తున్నాను. అట్లాగే సార్, పెద్ద పెద్ద వాళ్ళు, సినీ ఫీల్డ్ వాళ్ళు, ఎంతెంతో మేధావులు ఇక్కడ ఉన్నారు. ఎవరు మీడియా ముందు వాళ్ళకి కనపడలేదు. ఓటు వేసారంటారా వేయలేదంటారా? వాళ్ళు 99% వాళ్ళకి ఏంటంటే వేస్తే మనకి ఏంటి వీళ్ళతో డెవలప్మెంట్ ఏం లేదు కదా. బీఆర్ఎస్ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఏం లేదు. ఆల్రెడీ నేను డెవలప్ అయిపోయినా. ఈ టైంలో నేను వేయాల్సింది ఏమి, మా 15 సంవత్సరాల నుంచి గులాబీ జెండా ఎగిరేసిన మాగంటి గోపినాథే లేడు. దాని పర్పస్ నేను పోయి కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలనే ఒక ఫీలింగ్తో ఉండొచ్చు. ఇక్కడ టోటల్గా వచ్చేసి సినీ ఫీల్డ్ వాళ్ళు అంతా కూడా ఏపీ వాళ్ళు 99% జూబ్లీ హిల్స్ సెట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఒక్కసారిగా నా గోపినాథు నా 10 గులాబీ జెండలు ఎత్తిన గోపినాథు లేకపోయారా, ఈ గులాబీ అవును తన భర్త లేడని బాధతో నిలబడ్డా సునీతక్క, నీ ఓటు జూబ్లీ హిల్స్ గడ్డ పైన నీకు వేస్తారక్క ఒక ఓటయి 10 మంది ప్రజల ఏకమయ్యిందే మా సునీతక్క మన తెలంగాణ గొలుపుకక్క. ఓకే సార్, అట్లాగే కేటీఆర్ గారు 5 సార్లు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు. పోటా పోటీగా కేసీఆర్ గారు పక్కన ఉన్న కేటీఆర్ గారికి ఈ నియోజకవర్గం మీద, రాజకీయ చరిత్ర మీద ఈ ఓటమి అనేది చూస్తే బాగా దెబ్బ పడిద్దని అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? కేటీఆర్ ఆయన ఏంటంటే మన హైదరాబాద్ని మేము 99% డెవలప్ చేశాము. ఈ జూబ్లీ హిల్స్ని అద్భుతంగా ఒక మంచి పైలట్ జూబ్లీ హిల్స్గా తయారు చేద్దాం. మేము మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు మేము తెలంగాణ ఫండ్ నుంచి ఎక్కువ ఫండ్స్ చేయలేదు. ఈరోజు చాలా డెవలప్మెంట్ చేస్తాం. చాలా హైదరాబాద్కు అతి ముఖ్యమైన ప్రాంతం, డెవలప్ చేద్దామనే ఆలోచనతో కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఏదో మొబ్బ చెప్పి గోపినాథ్ ఉన్నాడు నేనుంటా, మన సునీతకు నేను తోడుకుంటా, ఇప్పుడు డెవలప్ చేస్తా, మన తెలంగాణలో ఇది అతి గొప్పగా డెవలప్ చేద్దాం. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్కు కొద్దిగా చాలా హయ్యర్గా ఉన్న సిటీ. అదేవిధంగా హయ్యర్గా చదువుకున్న పీపుల్స్, అది సెటిల్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హయ్యర్ సిటీగా చేద్దామనే ఆలోచనతో ఆయన తిరిగినారు. మరి అంత మంది జనం వచ్చారు, అంత పోలింగ్ కూడా జరగలేదని ఫీలింగ్ కలుగుతుంది. దాని గురించి ఏమంటారు? జనం సభలకు బాగానే వచ్చారు కదా, మరి అంత పోలింగ్ కూడా జరగలేదు. మరి ఇప్పుడు దాని గురించి ఏమంటారు?
పబ్లిక్ అనేది ఎలా చేశారంటే పబ్లిక్ ఖాళీగా ఉన్న పబ్లిక్ వానికి ఏం తెలియదు, వాడు ఏదో కూలి పని పోయేటోడు ఇంకో పని పోయేటోడు, అరే బాబు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది తెలియకుండా యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ సెట్ అయిన వాళ్ళు కాదు, జూబ్లీహిల్స్ ఓటు హక్కు ఉన్న వాళ్ళు కాదు, బయట హైదరాబాద్కు బతకడానికి వచ్చిన పీపుల్ని వాళ్ళు వృత్తి విద్య డైలీ వర్క్ పోయే వాళ్ళని అదే డబ్బులు మేము ఇస్తాను రాండి అని చెప్పేసి పబ్లిక్ తీసుకుపోయింది తప్ప ఇక్కడ ఉన్న ఓటర్స్ మాత్రం ఒక 20% అక్కడ ప్రజెంటేషన్ అయ్యారు, 80% అవుట్ ఆఫ్ పీపుల్ అక్కడ స్టేయింగ్ అయింది. కాబట్టి దానివల్ల కూడా పోలింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ స్టేయింగ్ ఉన్న పీపుల్స్ కాదు, అవుట్ ఆఫ్ ఇది నల్లగొండ వేరే దూసర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వాళ్ళ వృత్తి విద్య సమస్యల మీద వచ్చిన వాళ్ళకు ఆ కూలీ డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి ఆ విధంగా తీసుకుపోయి పెద్ద హైలైట్ చేసుకున్నారు. కానీ అక్కడ ఓటర్స్ మాత్రం 20% ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ కానీ వాళ్ళంతా 20% కాబట్టి అందుకనే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓటర్ ఆ విధంగా తగ్గిపోవడం కూడా కారణం. అది చుట్టుపక్కల అంతా ఓటింగ్ వేసినట్టు కనపడిందా, వేయనట్టు కనపడిందా? మీకు ఉద్దేశం పోలింగ్ చాలా తక్కువ పోల్ అయిందని అంటున్నారు. వాస్తవాలకి అయితే మీరు అన్నట్టు 47%కే అంకితమైందని మీరు అన్నారు, అది వాస్తవం. ఎందుకంటే ఓటింగ్ అనేది తగ్గిపోయింది, ఎవరో కూడా నమ్మటానికి ఏం లేదు అసలు. ఇప్పుడు మీరు ఎందాక అడిగారు అతను ఎవరో పోలీసు కానిస్టేబుల్ అయినా కేసీఆర్ గారు 9 సంవత్సరాలని ఆయన అధికారంలో రాకముందు ఆయనకి ఆస్తులు ఎంత ఉన్నా మీరు చెప్పగలుగుతారా? అవన్నీ ఎందుకు కాదు, నేను ఒక క్వశ్చన్ ఏంటంటే మామూలుగా వ్యక్తిగా అడుగుతున్నాను. అతను నేను సీఎం అయితే నేను దళితులకి సీఎం పదవి ఇస్తానన్నాడు, వాడే అనుభవించాడు 10 సంవత్సరాలు. దానికి ఆన్సర్ ఏంటి? వాళ్ళ ఇంట్లోనే విభేదాలు, కవిత బయటకు వచ్చింది, దానికి ఆన్సర్ ఏంటి? మరి కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ లో తిరిగినప్పుడు జనం బాగానే వచ్చారు, చెప్పారు అటు తీసుకోండి ఇటు తీసుకోండి అని అన్ని విన్నారు. మన పోరబండలో సభకి వచ్చారు, ఇటు జూబ్లీహిల్స్ రేవంత్ బాగానే వచ్చారు. మరి గోపీనాథ్ పరంగా తీసుకుంటే ఉంది, సింపత్ అనేది ఉంది, మరి ఓట్లు పడతాయి అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఈ రోజు పోలింగ్ చూస్తే చాలా తక్కువ పడింది. దాని గురించి ఏం చెబుతారు? వాస్తవాలుగా మాట్లాడారు. గోపీనాథ్ విషయంలో అయితే 100% ఆయన న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రతి ఏరియాకి సెంటిమెంట్ తో పడి ఉంటాయా? నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది మీరు ఏనండి. వాస్తవంగా అయితే 100% గోపీనాథ్ గారికి న్యాయం చేయాలి. ప్రతి ఏరియాకి తిరగటం, కష్టపడటం, ప్రతి వ్యక్తికి పలకరించడం, వాళ్ళకి కష్టాలని వాళ్ళని సమస్యలను తెలుసుకోవటం, మీకు ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ ఎలాగ చేయాలి, మేము నిధులు ఇస్తాం అనేది ఆయనకి మొత్తం అన్నీ కూడా చూసుకున్న వ్యక్తిగా గోపీనాథ్ గారు ఉన్నారు. ఆ వ్యక్తిగా ఇంక వేరే ఎమ్మెల్యే ఎవరు లేరు. అలాగ పాటలు పడి కష్టపడి ప్రతి ఏరియాకి తిరగటం, ప్రతి ఏరియా ప్రజలను కనుక్కోవటం, వాళ్ళ సమస్యలకి ఇవ్వటం. ఆయనకి డబ్బు ఆశపడే మనిషి కాదు ఆయన. వచ్చిన 10 రూపాయల్లో 8 రూపాయలు ఖర్చు పెట్టినా 2 రూపాయలు ఆయన ఉంచుకున్నారు, అది భగవంతుడు తెలుసు. ఖర్చు పెట్టే మా వ్యక్తి ఆయన. ఆ రకంగా అయితే గోపీనాథ్ గారికి 100% యాక్సెప్ట్ చేయొచ్చు, ఆయన్ని గెలిపించవచ్చు కూడా, తప్పులేదు దాంట్లో గోపీనాథ్ గారిని. నెక్స్ట్ ఓకే అన్న, మరి పోలింగ్ సంగతి ఏం చెబుతారు? ఎవరు గెలిచే ఉద్దేశం ఉందంటారు ఈ జరిగిన పోలింగ్ వరకు? అయితే మనం చెప్పకూడదు మీడియా ముందు, ఎందుకంటే మనస్పర్ధాలు. ఇప్పుడు నేను 4 క్వశ్చన్లు చెప్పాను నీకు. గోపీనాథ్ గారికి అయితే 100% న్యాయం చేయాలని, ఆ రకంగా మనం ఫాలో అయిపోవటమే. అంతేగాని ఎవరు నెగ్గుతారు అనేది మనం మీడియా ముందు చెప్పకూడదు, మనస్పర్ధాలు వస్తాయి, అవి వేస్ట్. ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, ఎవరు ఓటు వేసినట్టు కనపడలేదు. దాని గురించి మీరేమంటారు? అంత పెద్దవాళ్ళు వేయాలి కదా ఓటు అనేది, వేయకపోవడానికి కారణం ఏంటంటారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు పెద్ద నాయకులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ముందుకు రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ కేవలం ఎవరికల్లా పెద్ద రాజకీయవేత్తలుగా మనం సెలబ్రిటీలుగా అయిపోయి ఎవరిని కూడా మనం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది చెప్పడం వరకే, కానీ సినిమాను ఆదుకునే నాయకుడు ఎవడ ఉండడు. చెప్పడం వరకే కానీ సినిమా వర్కర్స్ని కానీ సినిమా వాళ్ళని కానీ ఎవడ పట్టించుకుంటూ కూడా ఎవడ ఉండడు. రాజకీయవేత్తలు ఏంటంటే ఎవడికాడే తోసుకుంటే నాయకుడు వస్తాడే తప్ప ఎవరికి ప్రజలకు సాయం చేసేవాళ్ళు లేదు. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు మాగంటి గోపిన, అలాంటి ఒక ఎమ్మెల్యే ప్రతి మందికి సాయం చేయాలన్నా, ప్రతి నియోజకవర్గం హెల్ప్ చేయాలన్నా కూడా ఒక మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ప్రజెంట్. ఏ నాయకుడు లేడు, ఏ ఎమ్మెల్యే లేడు. నెక్స్ట్ చెప్పాలంటే మన దేశంలో ఇది ఈ దేశం ఎలాగుంది, సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం ఎలాగుందంటే ఒక మోడీ గారు